వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్లో బాగా పాపులర్ అయిన సాంగ్ ఒకటి ఉంది. నేరాను బొంబాయికి రాను, నేరాను నేనాగుంగాను అని. పాపం అలాగే సింగపూర్ గవర్నమెంట్ మేము రాము, అమరావతికి రాము, మేము ఆగం కాము అని అనటం వల్ల చంద్రబాబు నాయుడు గారు పాపం చిన్నబుచ్చుకుని వచ్చేసారట. తాజాగా జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చిందని పాపం బయటకు వచ్చినటువంటి మంత్రి నారాయణ గారు మీడియాతో చెప్పారు. లాస్ట్ 5 yearsలో గత ప్రభుత్వం ఇక్కడ నుంచి సిఐడి వాళ్ళని అక్కడికి పంపించి అక్కడ వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగింది. దాంతో వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. అందువల్ల మన రాష్ట్రానికి ఆ కంట్రీ కొంత రిలేషన్స్లో డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ రిలేషన్స్ని మళ్ళీ స్ట్రెంథన్ చేయడం కోసంగా ముఖ్యమంత్రి గారు సింగపూర్ పెట్టడం, అక్కడ ప్రెసిడెంట్ కలవటం జరిగింది. మళ్ళీ వాళ్ళ సీనియర్ మంత్రులు కలిశారు. వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చాలా క్లారిటీగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం నిర్వాహకం వల్లే సింగపూర్ ప్రభుత్వం అంత డెసిషన్ తీసుకుంది. అమరావతికి రాను, అమరావతితో డీల్ చేసుకోము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అయినా సరే మేము వాళ్ళని నవంబర్లో జరిగే సదస్సుకి రావాలని చాలా ఇది చేస్తున్నాము, వాళ్ళతోటి సత్సంబంధాలు నెలకొల్పేలాగా మళ్ళీ మేము ప్యాచప్ చేస్తున్నామంటూ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అక్కడ జరిగిన అవకతవకలు అవన్నీ తెలుసుకుని సింగపూర్, వాస్తవానికి సింగపూర్ కన్సార్షియం అంటే అది గవర్నమెంట్ కూడా సంబంధం లేదు. ఆ ఈశ్వరన్ ఎవరైతే ఉన్నాడో సింగపూర్ మంత్రి, అతనితో జరిగినటువంటి డీల్స్లో అవకతవకలను గుర్తించి ఆ ఒప్పందాలను రద్దు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది జరిగిన కొన్నాళ్ళకే సింగపూర్ గవర్నమెంట్ ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈశ్వరన్ని అతని అవినీతి కేసుల్లో అతన్ని అరెస్ట్ చేసింది. అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి చేసింది నిర్వాహకమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు అనేటువంటిది ఏపీ రాష్ట్ర ప్రజలే ఆలోచించుకోవాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు.